కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన రామ్నాథ్ కోవింద్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులు పరిశోధనతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత 18,626 పేజీలతో నివేదికను సమర్పించారు. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను సమర్పించగా వాటిలో 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతిచ్చాయి. దీంతో ఈసారి ఏపీ, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో 2 ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. భారతదేశం నలుమూలల నుండి 21,558 ప్రతిస్పందనలొచ్చాయి. 80% మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 12 మంది ప్రధాన హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ చైర్మన్ వంటి న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా కోరింది. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. కమిటీ చర్చల సమయంలోనే కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీలు ఇది సాధ్యం కాదు, దీన్ని తాము వ్యతిరేకిస్తామంటూ బహిరంగంగానే వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద మొత్తంలోనే ప్రజాధనం ఆదా అవుతుంది కాబట్టి దీన్ని సమర్థిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. అలాగే కోవింద్ కమిటీ కేవలం రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించింది. అందులో మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు, ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు తమ తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. వాటన్నింటినీ క్రోడీకరించిన కోవింద్ కమిటీ ఈ ఏడాది మార్చి 14న తన కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికను ఇటు న్యాయశాఖ నుంచి మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు దాని మీద అధ్యయనం చేశాయి. చివరకు ఈరోజు కేబినెట్ ముందుకు తీసుకురాగా కేబినెట్ ఆ నివేదిక మీద చర్చించి నివేదికను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక్కడి నుంచి అంటే ఆ నివేదికను ఆమోదించడం ద్వారా ఫర్దర్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి అందులో పొందుపరిచిన సిఫార్సులకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకున్న సమాచారం ప్రకారం ఆ సిఫార్సుల్లో కొన్ని రాజ్యాంగ సవరణలను కూడా ఈ కమిటీ ప్రతిపాదించింది. ఎందుకంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలి అంటే కనుక ఆల్రెడీ పదవీ కాలం ఇంకా ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాటిని ముందుగానే పదవీకాలం పూర్తి కాకముందే రద్దు చేసి ఒకేసారి ఎన్నికలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా జరగాలంటే ఆ మేరకు రాజ్యాంగ సవరణ ఒకటి కాదు, కనీసం 5 చోట్ల 5 అధికరణలను సవరించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడింది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఇప్పటికైతే ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఎలక్టోరల్ రోల్ మెయింటైన్ చేస్తుంటే ఆయా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వారు విడిగా ఎలక్టోరల్ రోల్స్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ లోకల్ బాడీస్కి వచ్చేసరికి అలా ఎవరికి వారుగా ఉన్నాయి. అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉండేలాగా కూడా కమిటీ సిఫార్సులు చేసింది. తద్వారా ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలు, చేర్పులు, మార్పులు వీటి విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న అభిప్రాయాన్ని కూడా ఆ కమిటీ వ్యక్తం చేసింది. అలాగే కొన్ని నిర్ణయాల పట్ల రాష్ట్రాల రాటిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది. అంటే పార్లమెంట్లో దీన్ని ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా అంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించాలి. అది అసెంబ్లీలో రద్దు విషయంలో కాకపోయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అన్నది రాజ్యాంగం చెప్తోంది. కాబట్టి ఆ మేరకు అన్ని రాష్ట్రాలు సపోర్టింగ్గా ఈ బిల్లును ఆమోదిస్తాయా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రక్రియ. అది ముందుగా పార్లమెంటులో ఆమోదం పొందాలి. ఆ తర్వాత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా 2029 సార్వత్రిక ఎన్నికల లోపు ఇదంతా జరిగితే కనుక 2029 జనరల్ ఎలక్షన్స్కి లోక్సభతో పాటుగానే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి మనం భావించవచ్చు. అలాగే ఈ కమిటీ ఒకేసారి ఇటు లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంతో పాటు ఆ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థలు, అవి అర్బన్ లోకల్ బాడీస్ అయినా రూరల్ లోకల్ బాడీస్ అయినా, అవి 100 రోజుల్లోపు వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని. ఎందుకంటే పదే పదే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఎన్నికల ఖర్చు పెరిగి తడిసి మోపడవడం ఒక ఎత్తు అయితే పాలనకు అదొక ఆటంకంగా మారుతుంది. ఎన్నికలు ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి తీసుకొస్తాం. తద్వారా పాలనాపరమైన నిర్ణయాలు లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా అడ్డంకిగా మారుతుంది అన్నది కేంద్ర ప్రభుత్వం వాదన.